2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది 10 ఏళ్లలో. మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న 1,200 మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి. కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష. ఇవాళనే సూటిగా సవాలు విసురుతున్నా. ఆనాడు 7,000 చిల్లర మెగావాట్లు ఉంటే మేము 19,000 చిల్లరకి తీసుకెళ్ళినామని. ఎవరు అధ్యక్ష? వీళ్ళ తాతలు ఏమన్నా ఉత్పత్తి చేసిరా, వీళ్ళేమన్నా చేసిరా? సోలార్ పవర్ ప్రాజెక్టులో 5,600 మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటారు కదా. ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అనాపైసా సంబంధం లేదు. 10 సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ 1 మెగావాట్ అధ్యక్ష. సిగ్గు లేకుంటే ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష.